ఇలాంటి పొగమంచులోను ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీ ఏంటంటే ఒక లైట్ మన హ్యాండ్లో కానీ మన బైక్ కానీ లైట్స్ వేసుకుని వెళ్ళాలి. లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పక్క ఇల్లు కనబడతలేదు మాకు ఇక్కడ. చూసారా, అసలు ఏమీ కనబడతలేదు. మెయిన్ రోడ్ అది. రోడ్డు కానీ పక్కనున్న మా వెంచర్లో ఉన్న ఇళ్ళు కానీ ఏవి కూడా కనిపించట్లేదు. ఇలాంటి పొగమంచు చాలా ప్రమాదం. ఎందుకంటే ఇందులో మనకి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. మనకి ఏంటంటే ఊపిరి అందదు అన్నమాట. పిల్లల్ని ఇలాంటి పొగమంచులో తొందరపడి పంపించకండి ఎవరును. మొత్తం అంతా చూసారా ఎట్లా. ఇప్పుడు టైం 7:30 అయింది, 7:30కి. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి అసలు ఏం ఉండదు. కరెక్ట్గా 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంచు. ఇలా 10 వరకు మాకు ఈ మంచు ఇలా వ్యాపిస్తుంది అనమాట. అసలేం రోడ్డు కానీ ఏమీ కనిపించట్లేదు చూడండి ఎక్కడ కూడా. చాలా ప్రమాదం. పిల్లలకి ఏంటంటే స్కూల్ పంపించాలన్న ఆతృతతోటి వాళ్ళకి ఏంటంటే సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా పంపించొద్దు. మామూలుగా ఏంటంటే స్కూల్ బస్సులు 6:30 దగ్గర నుంచి 7 నుంచి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ కేర్ తీసుకోండి. చూడండి అసలు ఏం కనిపించట్లేదు. చాలా భయంకరంగా ఉంది అంత మంచు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు, అలాగే పెద్దవాళ్ళు కూడా. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఏమో కంపల్సరీ తలకి ముక్కుకి పిల్లలకి ఈ పొగమంచు లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. లేకపోతే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు చూపిస్తుందంటే అందరికీ తెలుసు, కానీ ఏంటంటే తొందరగా ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి తెలియదు కదా. అందుకని ఎలాంటి కేర్ వాళ్ళకి చెప్పాలి, చూపించాలి. చూడండి ఇక్కడ మాకు పెద్ద బిల్డింగ్ ఉంది ఈ ఎదురుగా. చూసారా, లైట్గా కనపడుతుంది వైట్ బిల్డింగ్. అసలు అది అసలు కనిపించట్లేదు. ఈ చెట్టు కనపడుతుంది కదా, చెట్టుకి పక్కనే ఉంది చాలా వైట్ బిల్డింగ్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి, అలాగే ఎంకరేజ్ చేయండి. ఇంకా మీ దగ్గర అన్ని రకాల వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.